హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఎపిసోడ్లో ఐ ఆమ్ గోయింగ్ టు అడ్రస్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆస్క్డ్ బై వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్. ఇది తనదే కాదు, చాలామందికి మదిలో మెలిగే ప్రశ్నే అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ టైంలో లాక్డౌన్ సందర్భంగా చాలా బిజినెసెస్ దెబ్బతిన్నాయి, అందులో ఫోటోగ్రఫీ బిజినెస్ కూడా. సో ఫోటోగ్రఫీ సంబంధించింది బిజినెస్సే కాదు, లైక్ మన గ్యాడ్జెట్స్ వాడే ఫ్రీక్వెన్సీ కూడా బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే మనం బయట వెళ్ళలేం, ఈవెంట్స్ లేవు. సో ఈ సందర్భంగా తను అడిగిన క్వశ్చన్ అబ్సల్యూట్లీ వ్యాలిడ్. సో ఇంతకు తను అడిగిన ప్రశ్న ఏంటంటే, మనం కనుక కెమెరాస్ని చాలా కాలం పాటు వాడకుండా వదిలేస్తే కెమెరా పాడయ్యే అవకాశం ఉందా? సో ఇది క్వశ్చన్. ఇది కేవలం ఈ లాక్డౌన్ సందర్భంగానే వచ్చే ప్రశ్నే కాదు, చాలామంది అలా కొత్త కెమెరాలు కొని అలా పడేస్తుంటారనమాట. లైక్ ఆఫ్టర్ 1 year కూడా 1 year పాటు కూడా వాళ్ళు ఓపెన్ చేయరు, యూస్ చేయరు. మోస్ట్లీ ఇట్ హ్యాపెన్స్ విత్ బిగినర్స్. ఇనిషియల్ ఎంతూజియాజం తోటి కొనేసి అలా తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ పడిపోతే అలా వదిలేస్తారనమాట. ఎందుకంటే అందులో ఉన్న డిఫికల్టీస్, ఓపిక నశించి అలా వదిలేయడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మనం కెమెరా గురించి, కెమెరాని చూసే విధం ఒకసారి అప్డేట్ చేసుకోవాలన్నమాట. అసలు బేసిక్లీ కెమెరా అంటే ఇట్స్ ఎలక్ట్రానిక్ డివైస్ లైక్ అవర్ ఫోన్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ దట్ వీ యూజ్ అట్ అవర్ హోమ్. మన ఇళ్ళల్లో వాడే ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ లానే కెమెరా కూడా ఒకటి. సో ఎలక్ట్రానిక్ డివైస్ అనగానే దట్ వర్క్స్ విత్ బ్యాటరీ ఉంటుంది. సో మోటరైజ్డ్ లైక్ ఫ్యాన్ లాగా ఇట్స్ ఆల్సో ఏ మోటరైజ్డ్ డివైస్ అనమాట. ఎవ్రీ షటర్ అన్నది ఒక మోటార్ ద్వారానే పనిచేస్తుంది. షటర్ కానీ ఈవెన్ లెన్స్, ఏ మోటరైజ్డ్ లెన్స్ ఉంటుందన్నమాట. సో ఇట్స్ ప్రెటీ మచ్ ఈక్వల్ టు ఎనీ అదర్ డివైస్ వీ యూజ్ అట్ హోమ్. మీరు చూస్తే కనుక ప్రతి డివైస్, ప్రతి గ్యాడ్జెట్, మనం వాడే ప్రతి పరికరానికి ఒక లైఫ్ టైం అనేది ఉంటుంది, అవునా కదా? సో ఆబ్వియస్లీ ఆఫ్టర్ టైం దాని యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోవడం, లేదంటే కంప్లీట్గా పనిచేయకపోవడం జరుగుతుంది. అది ఎంత టైం వరకు మనం బాగా యూజ్ చేసుకోగలుగుతాం అన్నది మనం వాడే ఫ్రీక్వెన్సీ అండ్ ఆల్సో మనం వాడే తీరు బట్టే ఉంటుందన్నమాట. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ డివైస్ మనం ఆచితూచి జాగ్రత్తగా వాడుకుంటే కనుక అది ఎక్కువ కాలం పాటు వస్తుంది. మన డిజిటల్ కెమెరా విషయానికి వచ్చేసరికి ఎలా చూడొచ్చు అంటే, సో ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఆల్సో ఎలక్ట్రానిక్ డివైస్. అండ్ ఆల్సో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దాంట్లో కెమెరాలో కూడా బిల్ట్ ఇన్ బ్యాటరీ అనేది ఉంటుంది. మనం ఎక్కువ కాలం పాటు కెమెరాని అలా బ్యాగుల్లో వదిలేస్తే కనుక సంవత్సరాల తరబడి, నెలల తరబడి వితౌట్ టచింగ్ ఇట్, వాటికి జరిగే చెడు విషయాల్లో మొదటగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బ్యాటరీస్ ఖచ్చితంగా డౌన్ అయిపోవడం అండ్ దాని యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోవడం జరిగే అవకాశం ఉంది. రెండవది, గాలిలో తడి ఉంటుంది కాబట్టి ఆ తడి వల్ల అట్లనే వదిలేస్తే కనుక మన కార్లు, సైకిళ్ళు వాడకపోతే ఎలా తురుపు పడుతుందో అలానే ఇందులో మోటార్ అంటే లాట్ ఆఫ్ స్టీల్ మెటీరియల్ యూస్ చేయడం జరుగుతుంది. అది కనుక మనం లాంగ్ పీరియడ్ పాటు అలానే ఉంచేస్తే కనుక గాలిలో ఉండే తడి వల్ల లైట్ తురుపు పట్టినా మనకి లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బెన్స్ కానీ, పూర్తిగా చెడిపోవడం కానీ ఆర్ పని చేయకపోవడం కానీ జరుగుతుంది. అందుకే సర్వీస్ సెంటర్లకి పంపాల్సి వస్తుంది అన్నమాట. సో అది విషయం. మనం కనుక ఎక్కువ కాలం పాటు అలా బ్యాగుల్లోనే ఉంచేస్తే కనుక సో మోటార్స్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ బ్యాటరీస్ డౌన్ అయ్యి బ్యాటరీస్ యొక్క ఎఫిషియన్సీ పోయే అవకాశం ఉంది. అండ్ తేమ పట్టడం వల్ల, లైక్ గాల్లో ఉండే తేమ అయినా సరిపోతుంది, ఓవర్ ద పీరియడ్ యూస్ చేస్తూ ఉంటే కనుక మనం చెప్పినట్టు యూస్ చేస్తూ ఉంటే తురుపు పట్టదు. సో వాటర్లానే, ప్రవహించే వాటర్లో మలినాలు తక్కువ ఉంటుంది. అలానే స్టడీ స్టేట్గా ఉందనుకోండి వాటర్, సో ఎక్కువ పురుగులు, పుట్ర చేరే అవకాశం ఉంది. అలానే మినిమం యూస్ చేస్తుంటే కనుక మ్యాక్సిమం టైం మనం కెమెరా లైఫ్ ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే, అతిగా వాడినా దాని లైఫ్ టైం తగ్గుతుంది.
సో అస్సలు వాడకపోయినా దాని లైఫ్ టైం తగ్గుతుంది, అతిగా వాడినా దాని లైఫ్ టైం తగ్గుతుంది. మరి రెండు ఒకటే అంటే కాదు. అతిగా వాడడం వల్ల ఎన్నో విషయాలు జరుగుతుంది. అతిగా వాడడం అంటే ఏంది, యు ఆర్ ప్రొడక్టివ్. సో చాలా ఫోటోలు తీయగలిగావు, చాలా ఫోటోలు తీసావు, యూ మైట్ హ్యావ్ మేడ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాని ద్వారా డబ్బులు వచ్చి ఉండొచ్చు. అలాగే అన్ని ఫోటోలు తీసావు అంటే కనుక యూ వుడ్ హ్యావ్ లర్న్ సో మచ్. ఎన్నో విషయాలు ప్రతి ఫోటో తీయడం వెనుక ఎన్నో విషయాలు నేర్చుకో ఉండొచ్చు అనమాట. యూ ఇంప్రూవ్డ్ యువర్ స్కిల్ అ లాట్. ఇలాంటి మంచి మంచి విషయాలు కూడా ఉంటాయి. సో నేనైతే ఒకవేళ బాగా వాడాలనుకుంటే బాగా వాడేసి చెడిపోయింది, కానీ వాడకుండా మాత్రం అలా చెడపకండి. సో దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. హోప్ దిస్ డిస్కషన్ ఈజ్ యూస్ఫుల్. ఈ సంభాషణ మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బాయ్.